అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య, బీసీ ఉమెన్ స్టేట్ కన్వీనర్, అడ్వకేట్. నిన్న విఠల్ గారు ఒక 2 days బ్యాక్ నిరుద్యోగుల గురించి కుమారస్వామి అనే పర్సన్ చనిపోవడం వల్ల చాలా బాధతో కొన్ని మాటలు అన్నారు. కానీ దాన్ని ఒక మేడం చాలా కామెంట్స్ చేస్తున్నారు సార్ మీద. అసలు ఒకసారి వీడియోస్ మొత్తం చూడండి. మీరు వీడియోస్ చూడకుండా ఏదో చిన్న పాయింట్ దొరికితే మీడియా ముందు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇది ఎక్కడి కల్చర్ అండి? అసలు ఎక్కడి కల్చరు? అసలు చదువు ఎథిక్స్ మోరల్స్ ఉన్న కల్చరేనా ఇది? మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఎప్పుడో అయిపోయిందట. తెలంగాణ అయిపోవడేంది? తెలంగాణ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? తెలంగాణ మూమెంట్లో విఠల్ సార్ వాళ్ళ ఫాదర్ 1969 నుండి పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు పాల్గొనలేదు కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. కానీ మేము ప్రతిరోజు తెలంగాణ కోసం బంధువులల్లా ఎక్కువ ఆటో ఛార్జెస్ పెట్టుకొని చదువుకునే డేస్లో చాలా కష్టపడ్డాం. తెలంగాణ మూమెంట్లో మేమందరం విక్టిమ్స్మే. ఎందుకంటే చాలా బాధితులమే. చాలా బస్సులు బంద్ ఉండేటి, చాలా ప్రాబ్లమ్స్ పడ్డాయి, చాలా ఇన్కమ్ సోర్స్ మిస్ అయిన వాళ్ళమే. మా ఫాదర్ వాళ్ళందరూ, ఇప్పుడు విఠల్ సార్ వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ తెలంగాణ మూమెంట్లో 1969 నుండి ఉన్న వాళ్ళమే. అప్పటి నుండి తెలంగాణ కోసం ట్రై చేస్తున్నాం. కానీ తర్వాత జయశంకర్ లాంటి వాళ్ళు చెప్పి 2002 నుండి వేస్తే 14 వచ్చింది. మేము ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిండు. శ్రీకాంతాచారి ఇలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉస్మానియా క్యాంపస్లో ఎంతోమంది ప్రాణత్యాగం అమరులు అయితే తెలంగాణ వస్తే ఎప్పుడో అయిపోయింది తెలంగాణ. ఇది ఏం భాష? అదేనా భాష మీరు మాట్లాడే మాట? అంటే ఒక తెలంగాణ ఎంత కృషి ఉంటే వచ్చిందో మీకు తెలుసా? ఒకసారి తెలంగాణ చరిత్ర చదవండి. ఇది అసలు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఆయన ఎంతసేపు తెలంగాణ పట్టుకుంటారు. అది ఏం లాంగ్వేజ్ అండి? మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడండి. పృథ్వీ అన్న కానీ, విఠల్ అన్న కానీ, అశోక్ సార్ కానీ చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అందరి తరపున ఒక ఈక్వాలిటీతో ఉంది, సమతావాదంతో మాట్లాడతారు. వాళ్ళు నిజాలు మాత్రమే చెప్తారు. వాళ్ళ మాటలు ఒక తూట. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. ప్రజలు మీరు చెప్తే వేయరు. అంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళని పెడితే వాళ్ళని పెడితే మీరు ఒక 5 years ఉంటారు, పోతారు. పెద్ద నియంత లాంటి వాళ్ళని గద్దదించిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీస్తారు. వాళ్ళు భయపడరు. వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు. మీరు ఒక పార్టీ నుండి పార్టీకి మద్దతుగా చెప్పిన వాళ్ళు. మేము రేవంత్ రెడ్డి సార్ని చూడలేదు, ఎవరిని చూడలేదు. అప్పుడు నియామకాల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి కాబట్టి మీరు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులను పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఆ రోజు మీరు ఏమన్నారు? జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా, ట్రాన్స్పరెంట్ యాక్ట్ తీసుకొస్తా, మీరెంతమంది మీ పేరెంట్స్కి కూడా నేను ఇస్తాను మాటలు ఇస్తే ఒక జాబ్ క్యాలెండర్ అనే మేనిఫెస్టో అట్రాక్ట్ అయ్యేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడలేదు. మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇట్లా రిలీజ్ చేస్తారో, మంచి ఉద్యోగాలు వస్తాయి, జీవితాలు బాగుపడతాయని వేసినాం. మేము కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉన్న వాళ్ళం. నిరుద్యోగులు అంటే అంత ఈజీ అనుకోకండి, ఒక ఆత్మాభిమానం ఉన్న వాళ్ళం. అలాంటిది మేము ఆ మేనిఫెస్టోని మీరు ఒక్కడన్నా ఇంప్లిమెంట్ చేశారా? ఎందుకు అంత టైం? దొంగ హామీలు ఇచ్చింది ఎవరు? మొన్న 42% బీసీలకు ఇస్తాను హామీలు ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వాలే. మాట మార్చేది మీ ప్రభుత్వాలే. కానీ విఠల్ అన్న కానీ, పృథ్వీ అన్న కానీ ఎప్పుడు మాట మీదే ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క లీడర్ని నిలదీస్తారు. వాళ్ళ పనే అది. ఎందుకు నిరుద్యోగులు మేము మాకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కాన్స్టిట్యూషన్ 19 ఆర్టికల్ 19 ప్రకారం ఉంది. 326 ఆర్టికల్ ఓట్ ఫర్ రైట్ ఉంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని మేము మాట్లాడుతూ ఉంటే మీరు అరెస్టులు చేపిస్తారా? ప్లక్కార్డ్స్ పట్టుకొని రోజు నిరుద్యోగులు ఎందుకు చేస్తున్నారు? 2 years నుండి మీ గవర్నమెంట్ వచ్చినాక మీరు ట్రాన్స్పరెంట్ యాక్ట్ తీసుకొచ్చిన దాని గురించి మాట్లాడండి. మీరు నిజంగా మీకుంటే నిరుద్యోగుల దగ్గర ఒకసారి చిక్కడపల్లిలోకి వచ్చి మాట్లాడండి కదా. మరి మీ హామీల గురించి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. ఎక్కడ ఇచ్చిండు 70 లక్షల ఉద్యోగాలు? వాటి గురించి రిలీజ్ చేయండి. ఎవరికి ఇచ్చిళ్ళు, ఎవరు అపాయింట్మెంట్లు అయ్యిండు, ఎవరికి ఇచ్చిళ్ళు, ఎవరికి ఏం చేసిండు, ఆ విషయంలో అందరికీ తెలుసు కదా. అది ఓపెన్గా వచ్చి మీరు వచ్చి ఉస్మానియా క్యాంపస్లో కానీ, చిక్కడపల్లిలో కానీ, అశోక్ నగర్లో వచ్చి మాట్లాడండి. ఢిల్లీకి ఎందుకు పోవాల్సి వచ్చింది? నిరుద్యోగులు ఢిల్లీకి వెళ్ళిన వీడియోలు చూసుకోండి. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు రోజు మాట్లాడుతున్నారు. రోజు కోర్టుల కేసులు ఉంటున్నాయి. ఎందుకు కేసులు ఉంటున్నాయి? వాటి గురించి మాట్లాడండి. మీకు ఉంటే పాపము వాళ్ళకు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు కుదరకపోతే మీరు ప్రైవేట్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. అందరికీ విద్య, ఉద్యోగం అది అందుబాటులో ఉండేటట్టు చేయండి. కార్పొరేట్ ఉద్యోగాలు, కార్పొరేట్ సంస్థలు నిరుద్యోగులలో ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి. కానీ ఆదన్నారు. ఎందుకంటే బిడ్డలన్న ఓన్లీ
వాళ్ళ పాప కోసమో వాళ్ళ భార్య కోసమో వాళ్ళ అమ్మ కోసమో మాట్లాడలేదు. మీరు ఆ పాయింట్ కూడా వేయండి. సార్ ఏమన్నారు, అందరు హైకమాండ్ని పట్టుకొని సార్ ఎందుకు మెసేజ్ చేసిన, కుమార్ అనే నిరుద్యోగి చనిపోవడం వల్ల, ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీకు డబ్బులు ఉన్నాయి, మీకు పదవులు ఉన్నాయి, కానీ నిరుద్యోగులకు తినడానికి తిండి లేదు వాళ్ళ పేరెంట్స్కి. మీకు ఆ విషయం తెలుసా? మీరు గ్రామాలలో తిరగండి మేడం, తిరిగితే మీకు అర్థమవుతుంది. మీ హైకమాండ్ని కూడా అప్పుడు తిరిగింది కాబట్టి అర్థం చేసుకొని హామీలు ఇచ్చింది. మరి ఈ రోజు ఏమైంది? కనీసం మొహం కూడా చూపెడతలేదు 2 years నుండి. నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని కనీసం నిరుద్యోగులను కేర్ ఎందుకు? ఆ నిరుద్యోగులకు అండగా ఉండి మాట్లాడితే వాళ్ళని అంటున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం మాట్లాడినా, వాళ్ళ పదవుల కోసం మాట్లాడినా, 10 లక్షల మంది ఉద్యోగుల తరపున నిలబడి మాట్లాడిళ్ళు. కాబట్టి మీరు వాళ్ళని అనాల్సిన అవసరం ఏముంది? మీనాక్షి నటరాజన్ ఏమన్నారు? వీఆర్ రెస్పెక్ట్ ఆన్ యువర్ ఇంటిగ్రిటీ అండ్ సిన్సియారిటీ అన్నారు. ఈ వర్డ్స్ ఇవ్వలేదా మీరు? రాహుల్ గాంధీజీ అన్నారు, సోనియా గాంధీజీ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి, కానీ మీ మాటలలో 12 వల్గర్ లాంగ్వేజ్ యూస్, మీ పైన కూడా డిఫమేషన్ కేసు మేము వేయొచ్చు. మీకు కింద మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఒక ఇంటలెక్చువల్గా మాట్లాడిన మాటలకు ఏంటో, ఎవరు మాట్లాడుతున్నారో తేడా తెలియని మాస్ మొహాలు వాళ్ళు కరెక్ట్గా మీ కామెంట్స్ ఇచ్చి, ఎందుకంటే మీరు మీ పద్ధతి అలా ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియో చూసే ముందు 10 సార్లు చూడండి మీకు అర్థం కాకపోతే. కానీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్, మీకు నిజంగా మంచి అభిమానం ఉంటే, దేవత అయితే ఆ దేవత నచ్చి ఒకసారి నిరుద్యోగుల తరపున మాట్లాడమనండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు అంత మంచి నేచర్ ఉంటే మీరు విఠల్సాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. మాకు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిపోయిండు, ఆయనను ఒకసారి రమ్మని మాట్లాడమని చెప్పండి. నిరుద్యోగులంతా మీకు పాలాభిషేకాలు చేస్తాం. ఆ మీనాక్షి నటరాజన్ మేడంకి గారికి కూడా పాలాభిషేకం చేస్తారు. ఆమె కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేసిన వాళ్ళే. సో మీరు అలా అంటే ఏమన్నా మీకు చెయ్యాలి అనుకుంటే విద్య వైద్యం విషయంలో చేయండి, కానీ డైవర్స్ చేయకండి, మాటలన్నింటినీ డైవర్ట్ చేయకండి. మీరు మొన్న బీసీ ఉంది 42% ఇస్తా అని చెప్పింది, ఇప్పుడు బీసీ ఎవరు మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారు. ఈశ్వర్ చనిపోయినప్పుడు మీరు ఏమైనా వచ్చారా? కనీసం 42% ఇస్తా అని చెప్పి కోర్టులో కేసులు ఇప్పించి హైడ్రామా అది మీరు చేస్తున్నది ఏంటిది? ఒక విటలన్నా కానీ పృథ్వీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కోసం చాలా చేస్తారు. ఎందుకంటే మమ్మల్ని ప్రశ్నించే గొంతులను మీరు నొక్కేస్తున్నారు కదా, అప్పుడు అట్లా చేసినారు. మరి ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. అది ఏమన్నా అంటే ఎవరైనా ప్రతిపక్షాలతో ఉంటే వాళ్ళ సైడ్ ఉన్నారని నిరుద్యోగులను ఒక బ్రోకర్ లాగా వాళ్ళ హెల్ప్ తీసుకోవద్దు, వీళ్ళ హెల్ప్ తీసుకోవద్దు, మేము మాట్లాడితే పోలీసులు అసలు మేము ఎట్లా మిమ్మల్ని కలవాలి? మీరు చెప్పండి. మరి మిమ్మల్ని మీరు అపాయింట్మెంట్స్ ఇవ్వరు, బలమూరి వెంకట్ ఇవ్వడు, ఎవరు ఇయ్యరు. అప్పుడు మాత్రం నిరుద్యోగుల తరపున తిరిగి ఇప్పుడు ఎమ్మెల్సీలు వచ్చినాయి, మీకు అన్ని పదవులు వచ్చినాయి. అంటే మీరు రేపు ఇంకొక ప్రభుత్వం కూడా అంతే చేస్తుంది. అంటే మధ్యలో మేమే కదా, ప్రజలమే కదా మీకు ఓటేసి ఇంత బాధలు పడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు నిజంగా ఒక మంచి భావనతో గిట్ట మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ తొందరగా రిలీజ్ చేయండి. అలాంటి వాటి కోసం ఫైట్ చేయండి.